ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. సమయానికి వ్యక్తుల యొక్క సహకారం మీకు అందడం బట్టి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. విద్యాపరంగా కావచ్చు, గృహపరంగా కావచ్చు, వాహనపరంగా కావచ్చు. అలాగే ఆకస్మికంగా పెద్దల యొక్క సహకారంతో మీరు కమ్యూనికేషన్ని చక్కగా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆ యొక్క అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు. అలాగే మీ యొక్క ఉద్వేగాల్ని, కోపాన్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద తగిన విధంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళాలి. విద్యా విషయంలో కీలక ఆలోచనలు చేసుకోవడం చాలా ప్రధానంగా ఇక్కడ మనం చెప్పొచ్చు. ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, పోటీలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, తగిన విధంగా మీరు మీ యొక్క కమ్యూనికేషన్ని ఉపయోగించుకుంటూ, అలాగే లాజికల్ థింకింగ్ని ఉపయోగించుకుంటూ తొందరపడకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధిస్తారు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు. వ్యక్తిగత ఆకర్షణను పెంపొందించుకుంటారు. వ్యక్తిగత నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ తోబుట్టువులతో కలిపి చక్కటి చర్చలు చేస్తారు. వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు, అలాగే ప్రయాణాలకు సంబంధించిన విషయాలు చర్చించుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సందర్భంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. అంతేకాకుండా ముఖ్యమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలలో కొంత మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారంతో పాటుగా ముఖ్యంగా తీసుకునే నిర్ణయాల్లో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా మాత్రం తీసుకోవాలి. అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, గృహ వాతావరణం కావచ్చు, ముఖ్యంగా సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి, ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? క్రియేటివిటీ పెరుగుతుంది. వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. మీ యొక్క ఆర్థిక విషయాల్లో అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీ కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధ కొరకు, మీ హాబీల కొరకు, మీ ఆరోగ్యం కొరకు, మీ యొక్క గౌరవం కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి రావడం, మాట విలువ పెరగడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా బంధువర్గంతో ఘర్షణలకి తగిన విధంగా దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళాలి. ఈగో ప్రాబ్లమ్స్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి.